రాజకీయ భవిష్యత్తు ఏంది? మళ్ళీ వివరణ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కలిసి, మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిసి, ఇన్ఛార్జిని కలిసి, ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ నాయకత్వాన్ని కలిసి మాట్లాడితే ఇది పరిష్కారం అవుతుంది. మన్నిస్తారు, పెద్ద సీరియస్ ఏం కాదు. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే. కాబట్టి వివరణ ఇవ్వకపోవడం వల్ల ఇదంతా జరిగింది. కాబట్టి మల్లన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కాబట్టి ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. కాంగ్రెస్ అధిష్టానం వచ్చి కలిసి మాట్లాడేసి వివరణ ఇచ్చుకుంటే సరిపోద్ది. అంటే ఇప్పుడు సస్పెండ్ కావాలన్న ఉద్దేశంతోనే ఆయన ఇలా చేశారని చెప్పి మీరేం మాట్లాడారు? అదే సస్పెండ్ కావాలనే ఉద్దేశం. మరి కలవకపోవటం ఏంది? అధినాయకత్వాన్ని కలవకపోవటం, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీని పదే 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 విమర్శించడం వల్ల చూస్తే సస్పెండ్ కావాలనే రాజకీయ ప్రజల్లో ఏదో పలుకుబడి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసుకుంటే నేను బయటకు వస్తున్నా, నేను బీసీల గురించి మాట్లాడతాను, నువ్వేంది బీసీలు? కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో బీసీల గురించి మాట్లాడతాను. కాంగ్రెస్ పార్టీ బీసీ అధ్యక్షులు ఎంతో మంది ఎప్పుడు చేసింది, దళితుల్ని ముఖ్యమంత్రి చేసింది. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒక దళితుడు. కాబట్టి మల్లన్న ఎక్కడి నుంచి వచ్చిండో మళ్ళీ ఆడికే పోతాడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి బీసీలకు సముచిత న్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారు? 100% బీసీలకు రాజకీయ అవకాశాలు ఇచ్చేదే కాంగ్రెస్ పార్టీ. ఇక మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చారంటే అర్థమైంది, మంచి కీలకమైన పదవే కదా. వారిని ఎమ్మెల్సీ చేయడంతో పాటు ఒక పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ, జాతీయ పార్టీకి అధ్యక్షుడు ఆయన. మరి బీఆర్ఎస్ పార్టీలో సాధ్యమైతే ఇవ్వమనండి. బీఆర్ఎస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వమనండి. ఒక బీసీకో, ఒక ఎస్సీకో ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వమనండి. ఇవ్వలేరు వాళ్ళు. కాబట్టి కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం తథ్యం, కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పి ఎప్పుడో మేము చెప్పినాం, ఇప్పుడే కాదు. కాబట్టి ఇలా కులగణన అనేది రాష్ట్రంలో ప్రారంభమైంది రాహుల్ గాంధీ గారి ఆలోచనల మేరకు. కాబట్టి మళ్ళీ దేశంలో బీసీలకు లెక్కలు గట్టి వాళ్ళని రాజ్యాధికారంలో తీసుకొచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే ఎవరైతే నాయకులు ఉన్నారో, సీనియర్ నాయకులు, వాళ్ళని నిజంగా పార్టీ గుర్తిస్తుందా? తప్పకుండా గుర్తిస్తుంది. ఒక రోజు ముందు వెనక గుర్తించడం మాత్రం ఖాయం. ఒక రోజు ఆలస్యం కావచ్చు కానీ గుర్తిస్తుంది. మిమ్మల్ని ఎందుకు గుర్తించలేదు? అరే గుర్తించడం అంటే మాకు టైం వస్తుంది, మాకు టికెట్ రాలేదు, మళ్ళీ పార్టీ మారినాం, మరి గర్వాప్సి పెట్టారు, వచ్చిన తర్వాత వెంటనే ఇవ్వాలని లేదు కదా. టైం పడుతుంది, కొంత సమయం వేచి చూడాలా. అప్పుడు కష్టపడే వాళ్ళకి తప్పకుండా ఎప్పుడు కూడా అవకాశాలు కాంగ్రెస్ లో ఉంటాయి. ఈ 14 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ నీకు టైం వస్తుంది అవుతుంది అంటే ఇప్పుడు మరి అసలు మీ యొక్క భవిష్యత్తు ఏంది? రాజకీయ భవిష్యత్తు ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద విమర్శ లేదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. 1.9 కోట్ల మంది మహిళలు 4,000 కోట్లు ఆదా చేసుకుని ఉచిత బస్సు ప్రయాణం ద్వారా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. అదే విధంగా రేపు 20 లక్షల ఇల్లు 5 సంవత్సరాలు కట్టబోతున్నాం. ఆ 20 లక్షల కుటుంబాలు కాంగ్రెస్ పార్టీకి దీవెనలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ పట్ల 50 లక్షల మంది గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్లకే ఉచిత విద్యుత్ ఇస్తున్న వాళ్ళందరూ ఆశీస్సులు ఉంటాయి. అదేవిధంగా 45 లక్షల మందికి 500కే సబ్సిడీకి సిలిండర్ ఇస్తున్నాం, వాళ్ళందరూ ఆశీస్సులు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఎక్కడే పోద్ది? తట్టుకోలేనటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి కళ్ళు మండి ఈ విధంగా ప్రచారం చేస్తారు తప్ప ప్రజల్లో ఎక్కడా వ్యతిరేకత లేదు. అంత దమ్మున్న వాళ్ళు అయితే మరి గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఎందుకు పోటీ చేయలేదు? నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్ ఆ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ పతనం అయిపోయింది. కాబట్టి అదే విధంగా 25 లక్షల మంది ఖాతాల్లో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసినాం. 21,000 కోట్లు. వీళ్ళందరూ ఆశీస్సులు ఎక్కడే పోతే మాకు రేపో మాపో ఆసరా పింఛన్లు కూడా పెంచబోతున్నాం. మహిళలకు ఇస్తారన్న 2,500 కూడా ఇవ్వబోతున్నాం. కాబట్టి 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, ఎవడు ఏమనుకున్నా సరే. ఇప్పుడు మీ సొంత నియోజకవర్గం సత్తుపల్లి నియోజకవర్గం మరి ఎంతవరకు అందుతున్నాయి అంటారు? అన్ని పథకాలు కూడా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలవుతున్నాయి అంటారు. మరి మీ నియోజకవర్గం సత్తుపల్లి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ఇచ్చిన వాగ్దానాలు గ్యారంటీలు అమలవుతున్నాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఎస్ఎల్బీసీ విషయంలో మరి పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం విఫలమైంది, ఏం చేతగానటువంటి ప్రభుత్వం సెంటిమీటర్ కూడా తవ్వలేకపోయింది అన్నట్లు కూడా బీఆర్ఎస్ నాయకులు కానీ మన బీజేపీ నాయకులు కానీ తీవ్రంగా అయితే విమర్శించడం అయితే జరుగుతూ ఉంది. మరి వాస్తవంగా మరి విఫలమైందని మీరు ఒప్పుకుంటారా? కాంగ్రెస్ పార్టీ విఫలమైందని ఎందుకనాలా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళని సజీవంగా బయటకు వచ్చి పట్టకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. 703 మంది రకరకాల బృందాలు, సింగరేణి దగ్గర నుంచి జాతీయ స్థాయిలో ఆర్మీ దగ్గర నుంచి ఎయిర్ ఫోర్స్ దగ్గర నుంచి ఎన్డీఆర్ఎఫ్, ఈ రకరకాల బృందాలన్నీ కూడా వాళ్ళని సజీవంగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. 3 మంత్రులు అక్కడే ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న పోయి టన్నెల్ దగ్గర పోయి పరిశీలించి వచ్చారు. వాళ్ళని బయటకు తీసుకొచ్చింది ఎంత ఖర్చు అయినా సరే ప్రభుత్వం భరిస్తానంటుంది. ఒకవేళ అనుకోని సంఘటన ఏమైనా జరిగితే ఆ కుటుంబాలను ఆదుకోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. మరి బీఆర్ఎస్ వాళ్ళు శవ రాజకీయాలు ఎందుకు చేయాలంటున్నా? వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో శవ రాజకీయాలు చేశారు. ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు చచ్చిపోతే ఆ శవాలకు దండలేసి ఆడ కూర్చొని ఇది కాంగ్రెస్ పార్టీ తప్పిదం అంటారా? సిగ్గుండాలి ఎవడన్నా, వాళ్ళ తప్పిదం అది. ఆ 10 ఏళ్ల కాలంలో ఆ ప్రాజెక్టు మట్టి దిగిపోవటం వల్ల అదంతా కూడా పేరకపోయి పూడిక పెరిగిపోయి ఈ జరిగిన నష్టం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీ పనులు ప్రారంభించేసరికి
కాబట్టి ఈ యొక్క అర్థం పర్థం లేని మాటలు, అనైతిక మాటల్ని ప్రజలు పట్టించుకోరు. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళనే ప్రజలు ఊస్తున్నారు. వాళ్ళు ప్రజలను బయటికి ఎట్లా తేవాలో సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి. కానీ కాంగ్రెస్ పార్టీ చేసింది, కాంగ్రెస్ పార్టీ వల్లే ఇది జరిగిందంటే తంతరి కూడా అనే మాట పిచ్చి పిచ్చిగా మాట్లాడితే. అంటే ఇప్పుడు ఇది ఒక ప్రాజెక్టు, ఇది ఖచ్చితంగా ఇది పూర్తి కావాలని చెప్పి ఒక లక్ష్యంతోనే కదా పనులు మొదలుపెట్టింది. అంటే ఇప్పుడు 2005 నుంచి కూడా చూసుకున్నట్లయితే చాలా ప్రభుత్వాలు అయితే మారడం జరిగింది. ఇప్పుడు దీనిలో కూడా మరి ఏంది వాస్తవంగా ఏముంది, ప్రమాదం ఏమన్నా జరిగే అవకాశం ఉందా లేదా కూడా ఏం చేయకుండా గుడ్డెత్తిపోకూడదు పోయిందని చెప్పి టన్నెలు 43 కిలోమీటర్లు అయితే 33 కిలోమీటర్ల మేర టన్నెల్ సొరంగ మార్గాన్ని తవ్వి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అసలు 2014, 18, 16 కల్లా పూర్తి కావాలి. అది కేసీఆర్ నిర్లక్ష్యం మూలంగానే పూర్తి కాలేదు. నిర్లక్ష్యం జరిగిన పూర్తి అయినట్టయితే ఈ ప్రమాదమే జరిగేది కాదు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదనపు నిధులు కేటాయించి ఆ పనులు ప్రారంభించే క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది, ప్రమాదం జరిగింది. కాబట్టి అది ఎవరు తప్పిదం? అది ప్రకృతి విపత్తు. అది మనం మానవ తప్పిదం కాదు. కాళేశ్వరం అనేది కేసీఆర్ తప్పిదం. ఆయన స్వయాన నాసిరకంగా నిర్మించడం మూలంగా జరిగిన తప్పిదం మూలంగా జరిగింది. కాబట్టి ఇందులో ఏం చేయాలి అర్థం కాక మైండ్ దొబ్బి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ప్రమాదం జరిగిన చోట మరి పైన ఒక రివర్ లాంటిది ఉంది. దానివల్ల ఇప్పుడు కింద నుంచి సొరంగం దువ్వేసరికి పైనుంచి పెద్ద ఎత్తున బురద కానీ నీళ్లు కానీ లోపలికి వచ్చినాయి అని చెప్పేసి, అంటే ఈ మాత్రం కూడా గమనించకుండా ఇట్లా డైరెక్ట్ గా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నారు. 3 కిలోమీటర్ల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తవ్వకాలు జరిపింది. ఎక్కడ కూడా ఏ ప్రమాదం జరగలే. కానీ ఇప్పుడే ఎందుకు జరిగింది? ఈ పనులన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపడం వల్ల అవన్నీ పూడిక, మట్టి, బురద మొత్తం కూడా పేరకపోయి నీరు మొత్తం చేరి ఆ ప్రమాదం జరిగింది. నిజంగానే వాళ్ళు పనులు తేటగా మార్గాన్ని సుగమం చేసినట్లయితే, అడ్డంకులను తొలగించినట్లయితే ఈ పాటికి 9 కిలోమీటర్ల మేర పూర్తయ్యేది ఆ ప్రాజెక్టు మొత్తం. ఆ తప్పు వాళ్ళదే అంటున్నాం. ఇలా వాళ్ళ హయాంలో నిర్మించిన నాసిరకం ప్రాజెక్టులన్నీ కూడా పెద్దవా ఖమ్మంలో అది కూలిపోయింది. అదే విధంగా నట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డిలో ఆ వాగ్ కొట్టకపోయింది. ఇవన్నీ తప్పిదాలన్నీ నాసిరకం పనులు చేసి ప్రాజెక్టులను కుప్పగూల్చింది వాళ్ళు. దానికి మరమ్మతులు చేసుకుంటూ మళ్ళీ వాటిని నిర్మించే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అంటే ఇది దీన్ని ఒక విపత్తులాగా చూస్తున్నారు. కానీ మరి టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మరి ఆ కుటుంబాలను మేము ఆదుకుంటాం చేస్తాం, ఈ పూర్తి బాధ్యత మాది అన్నట్లు కూడా ఎక్కడ మాట్లాడినట్లేదు. ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడారు కదా, నిన్న సాయంత్రం ఈ టైంలో అక్కడే ఉన్నారు. వాళ్ళకు ఒకవేళ ఏమైనా జరిగితే వాళ్ళు సజీవంగా రాకుంటే ఆ కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటది అని చెప్పింది. అంతకన్నా ఆర్థికంగానో ఏ రకంగా ఆదుకుంటారు వాళ్ళని? ఆర్థికంగా ఆదుకుంటారు ఏదో రకంగా ప్రభుత్వం చెప్తుంది అది. కాబట్టి ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు తప్పకుండా ఆదుకుంటది. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే మరి సోషల్ మీడియాతో వేదికగా అయితే మాట్లాడుతూ ఉన్నారో చాలా రకాల విమర్శలు, కామెంట్స్ చాలా దారుణంగా మాట్లాడినటువంటి పరిస్థితి. మరి వాటన్నిటిని మీరు ఎట్లా తిప్పికొడతారు? ఇప్పుడు చాతగాని వాళ్ళు అట్లనే మాట్లాడతారు. అధికారం 10 ఏళ్ళ అవకాశం ఇస్తే అవినీతి చేసి ప్రజాధనం మొత్తం జేబులు వేసుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 14 నెలలుగా నిజాయితీగా నికార్సుగా పరిపాలిస్తుంటే ఆ విధంగానే రాతలు రాస్తారు సోషల్ మీడియాలో, ఆ విధంగా మాట్లాడతారు. దాన్ని ప్రజలకు తెలుసు వాస్తవాలు ఏందనేది. కాబట్టి దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు వాళ్ళు ఎట్లా బయటకు వస్తారో దానికి సలహాలు ఇవ్వండి. లేకపోతే వీళ్ళ వల్ల కాదు, ప్రపంచంలో ఎక్కడున్నారో వాళ్ళని తీసుకొచ్చే వాళ్ళు చెప్పండి. అంతేగాని సొల్లు మాటలు, అనవసరమైనటువంటి సమయం వృధా అయ్యేటువంటి మాటలు మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదని చెప్పి మేము చెప్తాను. ఈ రోజు గాంధీ భవన్ లో మరి ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు మాట్లాడటం అయితే జరిగింది. అంటే కేంద్రం నుంచి వచ్చేటి మరి కిషన్ రెడ్డి అను బండి సంజయ్ మోకాల మీద కూర్చొని మరి రానియకుండా ఆపుతున్నారు, ఇట్లా కుట్ర చేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి కాకపోవడానికి కానీ ఏవైతే పెండింగ్ పనులు మూసి ప్రక్షాళన కానీ ఎయిర్పోర్ట్ల విషయం కానీ లేకుంటే ప్రతి ఒక్క విషయంలో కూడా అడ్డుకునేది వాళ్ళే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్? వాస్తవమే. నిజంగా 2 కేంద్ర మంత్రుల నుండి 2 బడ్జెట్లు నయా పైసా తెలంగాణకి ఇవ్వలేదు. అదే బీహార్కి అయితే ఆర్థిక సంఘం ఇచ్చే నిధుల్లో 17% నిధులు ఇస్తున్నారు వాళ్ళకి. మా బీహార్కి 10%, ఉత్తరప్రదేశ్కు 17%. మరి తెలంగాణకి 2.1% ఇస్తున్నారు. మనం కట్టిన పనుల నుంచి మనకు రావాల్సిన వాటా కూడా ఇవ్వట్లేదు వాళ్ళు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మొన్న విశాఖ స్టీల్కి 3,000 కోట్లు ఇచ్చారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు 5,000 కోట్లు ఇచ్చారు. మరి తెలంగాణ ప్రాజెక్టులు కనపడలేదా వీళ్ళకి? పాలమూరు రంగారెడ్డి కనపడలేదా? అదేవిధంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కనపడలేదా? కాబట్టి వివక్ష అనేది స్పష్టంగా కనపడుతుంది. ఒకవేళ నిధులు ఇస్తే రేవంత్ రెడ్డికి ఏడ పేరు వచ్చిందో, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడ పేరు వచ్చిందో అని చెప్పేసి తెలంగాణ అనే అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అనేది స్పష్టం. అది కేసీఆర్ కూతురు కూడా చాలా కామెంట్లు అయితే చేయడం జరుగుతూ ఉంది. మరి కవిత రిపీట్ కేసీఆర్ కూతురు కూడా ఒక 5 నిమిషాలు. కేసీఆర్ కూతురు కూడా చాలా రకాల కామెంట్లు అయితే ఏదో ఒక ప్రెస్ మీట్ లో చేయడం అయితే జరుగుతూ ఉంది. మరి కవిత యొక్క మాటల్ని మీరు ఏ విధంగా తిప్పికొడతారు? వాళ్ళకి విలువలేని మాటలు, లిక్కర్ స్కామ్లు అరెస్ట్ అయ్యి జైలుకు పోయి ఇచ్చిన కవిత మాట్లాడి తెలంగాణలో ఏంటో చెప్పండి. వాళ్ళ మాటలు కూడా వేస్ట్ అయిపోయినాయి. పార్లమెంట్ ఎన్నికలలో పాతాళం నెట్టారు ప్రజలందరూ. వాళ్ళు
రేపు ఎన్నికల్లో వాళ్ళకి భవిష్యత్తు లేదు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అందుకే పోటీ చేయలే వాళ్ళు. కరీంనగర్ ఏరియాలో వాళ్ళ ఏరియాలో వాళ్ళు పోటీ చేయలేకపోయారు. కాబట్టి వాళ్ళ మాటలు ఎన్ని మాట్లాడినా ఈ నీటి మీద మూటలు తప్ప దాని వల్ల ప్రయోజనం లేదు. మరి ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ అయితే మరి వెనకంజలోనే ఉంది. మరి మరి అదేం లేదు, ఎందుకంటే ఎవరన్నారు కాంగ్రెస్ పార్టీ రేపు రాత్రి తెలుస్తుంది. రేపు రాత్రికి అర్ధరాత్రికి కానీ ఫలితాలు వెలువడవు. కాబట్టి తప్పకుండా మా అభ్యర్థి విజయం సాధిస్తారని మేము నమ్ముతున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి 4 ఎమ్మెల్సీల్లో మరి నా రెడ్లకి ఇస్తారా లేకుంటే బీసీలకి ఇస్తారా లేకుంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీలో ఎవరికి ఇస్తారా అంటే 4 సీట్లు మాత్రమే ఉన్నాయి. 4 మరి ఆశావాళ్ళు చూస్తే 4,000 మంది ఉన్నారు. మరి ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ అనేది ఎవరికి ఇయ్యాలో అధిష్టానం నిర్ణయిస్తుంది. ఎవరి కులాల వారికి చూడదు. కాంగ్రెస్ పార్టీ సమర్థత పనిచేసిన వ్యక్తిత్వాన్ని బట్టి ఇస్తుంది. ఓకే, ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు? తెలంగాణలో మంచి సమర్థవంతమైన పాలన కొనసాగుతుంది. సబ్బండ వర్ణాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన స్వర్ణయుగం అంటున్నారు. కాబట్టి ఆనందంగా హాయిగా ఉన్నారు. బాధతో ఉన్నది ఎవరంటే మళ్ళీ భవిష్యత్తులో అధికారం రావాలని బీఆర్ఎస్ పార్టీ బీజేపీ వాళ్ళు బాధలో ఉన్నారు.